కృష్ణా జిల్లా మచిలీపట్నం. బాల్య వివాహాలను అరికట్టడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు కలిసి పనిచేయాలి. కృష్ణా జిల్లా సీనియర్ సివిల్ రిటైర్డ్ జడ్జి కెవి రామకృష్ణయ్య తెలిపారు. స్థానిక మచిలీపట్నం జిల్లా కోర్టు నందు కృష్ణా జిల్లా సీనియర్ సివిల్ రిటైర్డ్ జడ్జి కెవి రామకృష్ణయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల హక్కులను తీవ్రంగా భంగం కలిగిస్తాయని తెలిపారు. అలాగే బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, బాల్య వివాహాల వల్ల శారీరక, మానసిక సమస్యలు, విద్య మానేయటం, పేదరికం వంటి సమస్యలు పెరుగుతాయని తెలిపారు. జిల్లా ప్రజలందరికీ నమస్కారం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృష్ణా జిల్లా మచిలీపట్నం వారి తరపు నుంచి నేను ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి కెవి రామకృష్ణయ్యను ప్రజలకు చేసే విన్నపం ఏంటంటే, మా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారైనటువంటి శ్రీ గుత్తాల గోపి గారు, వీరి ఆదేశానుసారము మేము ఈ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించే స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే లీగల్ సర్వీసెస్ గురించి ఏర్పాటు చేసినటువంటి స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లటమే ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా మనము ఈ పిల్లలకు సంబంధించినంత వరకు ఇటీవల దేశవ్యాప్తంగా, ప్రత్యేకంగా మన జిల్లా రూరల్ ఏరియాస్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తుంది. కాబట్టి దాన్ని నివారించడానికి, దాని పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము మా పారా లీగల్ వాలంటీర్స్ ద్వారా, అనేక సభల ద్వారా, మా న్యాయవాదుల ద్వారా ఈ విషయాన్ని ప్రజలకి చేరవేయటానికి ముఖ్య ఉద్దేశంగా ఈ ఏర్పాట్లు చేసుకున్నాము. అలాగే మా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తూ వీటి గురించి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే, పిల్లలకు సంబంధించినంత వరకు ఎటువంటి సమస్యలున్నా, బాల్య వివాహాలే కాదు వేరే ఏ సమస్యలున్నా వాళ్ళకి ఒక ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, అది 1098 అనేది. అలాగే దివ్యాంగులకు సంబంధించి, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అంటాం మనం, శారీరక, మానసిక వికలాంగులైన పిల్లలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలున్నా దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ 14456 అనేది ఒక టోల్ ఫ్రీ నెంబరు. అంతేకాకుండా న్యాయ సేవలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా 15100 ఇది టోల్ ఫ్రీ నెంబరు. దీనికి కాల్ చేయటం ద్వారా కూడా సరైన న్యాయ సేవలు పొందవచ్చు ప్రతివారు. అంతేకాకుండా ఈ స్కీమ్లో భాగంగా బాల్య వివాహాలు నేరం, దీనికి ప్రత్యేకమైన ఒక చట్టం ఉంది. బాల్య వివాహ నిషేధ చట్టము 2006లో ఇది తీసుకొని రాబడింది. అంతకుముందు కూడా చట్టాలు దీని మీద ఉన్నాయి. వాటన్నిటినీ క్రోడీకరిస్తూ 2006లో ఒక ప్రత్యేక చట్టం తీసుకొని రావటం జరిగింది. ఈ చట్టం ప్రకారము ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండాలి, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండితేనే వివాహానికి చట్ట ప్రకారం అర్హత పొందినట్లు. అలా కాకుండా ఎవరైనా 21 సంవత్సరాల లోపున్న అబ్బాయి, 18 సంవత్సరాల లోపున్న అమ్మాయి ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే అటువంటి వివాహము చట్టరీత్యా అది నిషేధము, అలాగే అది నేరము కూడా. అటువంటి నేరాలకి దీని చట్టం ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అటువంటి బాధితులు ఎవరైనా ఉంటే మా లీగల్ సర్వీస్ అథారిటీని ఆశ్రయించడం ద్వారా ఆ చట్టాన్ని ఆ వివాహాన్ని కోర్టు ద్వారా రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది. ఎందుకు ఇటువంటి ఒక చట్టం తెచ్చారు అని కానీ మనం ఆలోచించినట్లయితే, చిన్న వయసులో వివాహాలు చేయటం వల్ల ఈ ఆడపిల్లలు వాళ్ళ బాల్యాన్ని కోల్పోవడము, అలాగే శారీరకంగా, మానసికంగా తగినంత పరిణతి చెంది ఉండకపోవడం వల్ల వివాహానంతరము వాళ్ళు ఈ పునరుత్పత్తి కార్యక్రమంలో పాల్గొనటము, దీనివల్ల కూడా వాళ్ళకి శరీరం సహకరించకపోవడము, ఆరోగ్యవంతమైన పిల్లలు జన్మించకపోవడము,
లేదా భర్తకి ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటే వీళ్ళకి రావటము, వీళ్ళ చదువు ఆగిపోవటము, వీళ్ళ యొక్క తదుపరి చదువు ఆగిపోవటం వల్ల మంచి ఉన్నతమైన స్థితికి ఎదగటానికి ఉన్న అవకాశాలు తగ్గిపోవటము, దానివల్ల వీళ్ళు ఎప్పుడైతే ఉన్నత విద్యకి లేదా ఇటువంటి వాటికి దూరం అవుతారో వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిపోవటం అనేది దేశానికి కూడా ఆర్థికంగా నష్టము కలుగుతుంది. అలాగే సమాజానికి, కుటుంబంలో సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి బాల్య వివాహాలు అనేవి చట్టరీత్యా నేరము. అటువంటి వివాహాలని చేసిన వారే కాదు, దాన్ని ప్రోత్సహించిన వారు, దానికి అటెండ్ అయిన వారు అందరూ చట్టరీత్యా నేరస్తులే. సో ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయటానికి మేము మా కార్యకర్తల ద్వారా, మా వాలంటీర్స్ ద్వారా ప్రజల్లోకి అనేక సభలు, సమావేశాల ద్వారా స్కూల్స్ అండ్ కాలేజెస్లో విజిట్ చేసి వాళ్ళకి లీగల్ అవేర్నెస్ కల్పించడము, ఇటువంటి యాక్టివిటీస్ ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించి అటువంటి బాల్య వివాహాలు ఎవరైనా చేస్తుంటే ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ద్వారా కానీ, లేదా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కానీ, పోలీసుల ద్వారా కానీ, మీకు ఊర్లో అందుబాటులో ఉండే మహిళా సంరక్షక్స్ ద్వారా కానీ, చదువుకునే పిల్లలైతే వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్స్ ద్వారా కానీ, ఏ విధంగానైనా సరే ఆ సమాచారాన్ని కానీ మాకు చేరవేస్తే తదుపరి చర్యలు తీసుకోవటం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయటం కోసం ఈ చిన్న సమావేశము. ఈ బాల్యంలో వివాహం జరగటం ద్వారా అనేక నష్టాలు ఉన్నాయి, ఇందాక చెప్పినట్లుగా. సో దీంట్లో ఎవరెవరికి ఫిర్యాదు చేయొచ్చు అన్నప్పుడు జిల్లా స్థాయిలో అయితే జిల్లా కలెక్టర్ గారికి, డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ గారికి లేదా సబ్ కలెక్టర్కి, ప్రాజెక్టు స్థాయిలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారులకి, మండల స్థాయిలో తహసీల్దారులకి, అలాగే ఐసిడిఎస్ పర్యవేక్షకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ, గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ యొక్క పంచాయతీ కార్యదర్శులు మరియు రెవెన్యూ శాఖ యొక్క గ్రామ పరిపాలన అధికారులు, వీళ్ళందరికీ ఎవరికైనా సరే దాని మీద రిపోర్టు చేయవచ్చు. రిపోర్టు చేసిన వారి వివరాలు సీక్రెట్గా ఉంచబడతాయి. సో ఈ విధంగా మనం బాల్య వివాహాల్ని అడ్డుకుందాం, దేశాన్ని కాపాడుదాం, ఆ కుటుంబాలకు కూడా మనము కొంత సేవ చేసినట్లుగా అవుతుంది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తున్నాను. సో అటువంటిది ఏదైనా మీ చుట్టుపక్కల జరుగుతున్నట్లయితే బాల్య వివాహాలు లేదా బాండెడ్ లేబర్ కానీ, చైల్డ్ లేబర్ కానీ ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని రండి అని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.